మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎందరిన శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదివచ్చి వరకు నేను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంకపెట్టుకున్నవాడను నేనే, నేను ఎత్తుకుని రక్షించేవాడను నేనే అని వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే సూచన కూడా అవునండి అనుదినం కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుతియాగం చేస్తున్నాం, బైబుల్ అయితే పూర్తిగా రాస్తాను. దేవుని కృపలను ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కదండి. ఇంకా దేవుడు ఇక్కడ మరి ఏమంటున్నారంటే రాత్రి మరి నేనే చేసి నన్ను సంగపెట్టుకున్న నేనే ఎత్తుకుని నేను రక్షించేవాడు నేనే అని మాట్లాడారండి. అయితే ఇక్కడ మరి దీనికి అన్ని రిఫరెన్స్లు చూసుకుంటే ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురుని మీతో చెప్పితిని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, ఐగుప్తు అరణ్యంలో మరి ఇశ్రాయేలుగా కొరకు దేవుడు వాళ్ళ పక్షాన ఉండే యుద్ధం చేసి వాళ్ళని మరి బయటకు తీసుకొచ్చిన సంగతి గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే మనల్ని కూడా వాళ్ళని కాపాడినట్టు మనల్ని కూడా ఐగుప్తు లాంటి మరి ఇబ్బందుల్లోంచి, ఇరుకుల్లోంచి, అనారోగ్యాల్లోంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తే వచ్చాను, అది మీరు గుర్తు చేసుకోమని ఇక్కడ ఆ సంగతి మీరు ఎరుగుదురు కదా అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాంటి ఇబ్బంది అయిన ప్రదేశం నుంచి కూడా నేను మిమ్మల్ని కాపాడి ఇక్కడ తీసుకొచ్చాను. ఇది గొప్ప సమస్య కాదు, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మేము ఆరోగ్యాన్ని స్వస్థపరుస్తాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకు హామీ ఇస్తున్నారనమాట. ఇంకా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11-12 వచనాల్లో చూస్తే దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. అవునండి, పక్షిరాజు తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో తన రెక్కల కింద అలా మిమ్మల్ని కాపాడి నేను మిమ్మల్ని ఇప్పటివరకు కూడా మిమ్మల్ని భద్రంగా కాపాడాను. నేను ఇంకెవరు కూడా అలాగా కాపాడలేరు మిమ్మల్ని, నేనే మిమ్మల్ని నడిపించాను అక్కడ అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీకు తోడుగా ఉంటాను, భయపడతాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుచ్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గుచ్చి నేను తెలియచెప్పినట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడువకము అని చెప్పేసి ఇక్కడ కీర్తనగా ప్రార్థన చేస్తున్నారు అనమాట. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. పుట్టబో వారికి ఆయన దేవుని శౌర్యం గురించి చెప్పడానికి వృద్ధుడై తలనెరి వరకు మమ్మల్ని విడవద్దని చెప్పేసి అలా ప్రార్థన చేస్తున్నాడు. అలా మనం కూడా ప్రార్థన చేసుకోవాలని ఇక్కడ తెలియపరుస్తున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. అవునండి, దేవుడే మనకు సదాకాలం తోడుగా అంటున్నారు అనమాట. మరణం వరకు మనం నడిపిస్తారని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతానంటే, నేను వినబడు నేను ఎడబాయను అని కలిగి ధైర్యం కూడా మనం అంటున్నారు. ఇంకా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతారంటే, భూదిగంధం నుండి నేను పట్టుకుని దాని కొరల నుండి పిలుచుకునేవాడా నీవు నా దాసుడు అనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నిన్ను దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపడుతున్నాను, నేను నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అయిన నా దక్షిణ వస్తుంది, నేను ఆదుకుందని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ వాక్యం మరి ఎక్కువగా మా పెద్దబాబుకి ఇస్తూ ఉంటారు. అప్పుడు కూడా మరి కేరకులు వెళ్ళినప్పుడు మరి కొండ మీద ఎక్కినప్పుడు బాబుని మరి ఆకాశం నుంచి మరి దేవుడు పట్టుకున్నారండి. కాలు జారినప్పుడు పడిపోబోతున్నప్పుడు
మరి దేవుడి హస్తం ఇక్కడ నేను 40 రూపాయలు ప్రార్థన చేస్తున్నాను. అంటే మధ్యాహ్నం 1 గంటప్పుడు దర్శనం కనపడుతుంది. ఆకాశంలోంచి చెయ్యి చాపి పెద్ద హస్తం చాపి ఆకాశంలోంచి ఎంత పొడవు ఉంటుంది చెప్పండి. అంత పొడవుతో చాపి దేవుడు మరి మా బావని పట్టుకుని కింద జాగ్రత్తగా తీసుకొచ్చారు కొండ మీద నుంచి. అప్పుడు ఈ వాక్యం ఇచ్చారన్నమాట. బూదికందను నేను పట్టుకుని దాని కొన నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అని నేను ఉపేక్షింప ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పినాను, నీ తోడే నేను భయపడకు, నేను దేవుడే నన్ను దిగులు పడకు, నేను బలపడుతూ నేను సహాయం చేయవాడిని, నేను నీతి నేను రక్షణ నేను ఆదుకుంటున్నాను అని మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఓ రోజు మా పెద్దవాళ్ళకి మరి అనాథకి వచ్చినప్పుడు కూడా దేవుడు ఇంగ్లీష్లో దీన్ని మాట్లాడారు అనమాట. డోంట్ ఫియర్, ఐఎమ్ విత్ యువర్ గాడ్ ఎవర్ స్ట్రెంత్ అని అని చెప్పేసి కూడా దేవుడు ఈ వాక్యం ఇంగ్లీష్లో మాట్లాడారు. మళ్ళీ ఇంకోసారి కూడా డోంట్ ఫియర్, ఆమె ఎవరు గాడ్ ఎవరి స్ట్రెంత్ అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడారు. అదే నేను ప్రొఫైల్ డీపీ కూడా అదే పెట్టుకున్నానండి. ఆమె ఎవరు గాడ్ ఆమె ఎవరి స్ట్రెంత్ అని చెప్పేసి ఉంటుంది కదా, డోంట్ ఫియర్ అని. అదే నేను ఇంగ్లీష్లో దేవుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడేది. దేవుడు మన దేవుడు అన్ని భాషలు వచ్చింది. దేవుడు మన దేవుడు ఎందుకని ఇంకా ఎంత మంచిగా కదా ఇచ్చాడు దేవుడు. నేను మీకు తోడుగా ఉంటాను, నాకు దిగులు పడవద్దు, నేను బలపడతాను, సహాయం చేయండి, నేను దక్షిణాస్తం నేను ఆదుకుంటానని చెప్పేసి ఇదేనా మాట్లాడండి. దాని వల్ల అందరి జీవితం లేదని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతి వందరకరమైన నాన్నగారు స్థితిస్తున్నారండి. మరి ఇది ప్రపంచంలో తెక్కబెట్టి పేరు జ్ఞానం చేసుకోవడానికి తెక్కబెట్టి కావాల్సిన నాకు తెచ్చండి. కోరికలు తెచ్చించండి. పిల్లలు మంచి అరిగండి, దర్శకులు నిరుద్యోగులు దిగులు తెచ్చండి. ఆర్థిక పరిస్థితి వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదవంతుకుని ఓదార్చండి. కొంగిన వారిని లేకపోతే రక్షణ తెచ్చండి. ఉన్నసులను బలపరచండి. వనకాలం మీ కాడు ఎక్కువ చెప్పండి. మీ తరాన్ని మీరు చేయండి. మీ అందరికీ తమ ఎక్కువ చెప్పమని అతడు భాగ్యం గుంపులు ఉండే భాగ్యం దయచేమని మా ప్రభు పీరేషండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తామని తండ్రి. ఆమేన్. మేము నేను ప్రార్థనలో మా కుటుంబం నుంచి పరిచయం మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.